దేశంలో అన్ని ఎన్నికలు ఒక ఎత్తైతే ఏపీది మరొక ఎత్తు. ఈసారి ఏపీలో ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించాయి. డూ ఆర్ డై అన్నట్లు సాగిన ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది చర్చగా మారింది. అందరి చూపు ఫలితాలపై పడింది. సాధారణంగా ఎన్నికలు ఫలితాలు సీఎం కుర్చీ కోసం మాత్రమే, కానీ ఏపీలో ఫలితాలు రాజకీయ నేతల భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఒకవేళ ఓడిపోతే రాజకీయ జీవితం శూన్యం అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో మరి వార్ వన్ సైడ్ కాబోతోందా? నేతల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు డిసైడ్ చేయబోతోందా? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో పోలింగ్ ముగిసింది. రిజల్ట్స్ రావాల్సి ఉంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈసారి జరిగిన ఎన్నికల యుద్ధం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా సాగింది. దీనికి కారణం వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు. రాజకీయాల్లో ఇద్దరు వ్యూహకర్తలే. ఇద్దరికీ పట్టుదల ఎక్కువే. ఇద్దరికీ రాజకీయాలే ఆశ శ్వాస. ఇద్దరు ఓటమిని అంత తేలికగా తీసుకునే రకాలు కూడా కాదు. చిత్రంగా ఇద్దరు రాయలసీమ వాసులే. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్, నారా కుటుంబాల మధ్య మొదట స్నేహం సాగింది. కాంగ్రెస్లో సాన్నిహిత్యం పెరిగింది. టీడీపీ ఆవిర్భావంతో ఇద్దరు ప్రత్యర్థులయ్యారు. అయినా సరే వారి మధ్య రాజకీయం ఎంతవరకు సాగాలో అంతవరకే సాగింది. ఇక చంద్రబాబు సీఎం అయినా, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన సామరస్యం ఎక్కడా దెబ్బతినలేదు. కానీ అదే కుటుంబం నుంచి వచ్చిన జగన్కు చంద్రబాబుతో వైరం ఉప్పు నిప్పుగానే సాగింది. ఒకరి అంతం మరొకరు చూసుకునే స్థాయికి రాజకీయాలు చేరాయి. 2019 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నా నేరుగా ఎప్పుడూ జగన్ను టార్గెట్ చేయలేదు. కానీ జగన్ సీఎం అయ్యాక చంద్రబాబును మాత్రమే టార్గెట్గా పెట్టుకున్నారు. జైలుకు పంపేంత వరకు నిద్రపోలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. అయితే ఈసారి చంద్రబాబు సీఎం అయితే జగన్ను మళ్లీ జైలుకు పంపిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరు సీఎం అయినా మరొకరు జైలుకు వెళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ మొదట్నుంచి జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్తోనే పోరాడుతూ వచ్చింది. అయితే కాంగ్రెస్లో ఏ నాయకుడికి పెద్దగా స్వేచ్ఛ లేకపోవడంతో టీడీపీ గెలుపు ఒకంత సులువుగానే మారింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ యుగం ముగిసిన అనంతరం 2014లో టీడీపీ గెలవగా 2019లో వైసీపీ గెలిచింది. ఇక్కడి దాకా సాఫీగా సాగిన రాజకీయం 2024 ఎన్నికల్లో మాత్రం హీట్ను పెంచేసింది. రాష్ట్రంలో వైసీపీ ఆవిర్భవించిన తర్వాత చెరోసారి గెలిచాయి. మరి ఈసారి ఎవరు గెలిస్తే వారిదే ఏపీ పాలిటిక్స్లో పైచేయి అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన వారే పూర్తి ఆధిపత్యం చెలాయిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక 2024 విషయానికొస్తే ఈ ఎన్నికలు నరాలు తెగే ఉత్కంఠతో సాగాయి. ఈసారి మాత్రం గెలిచిన పార్టీ శాశ్వతంగా రాజకీయాల్లో చక్రం తిప్పితే ఓడిన పార్టీ సంగతి అధోగతి పాలయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇరు పార్టీల మధ్య పోరు కాస్త డూ ఆర్ డైగా జరిగింది. రెండు వైపులా అన్ని శక్తులు మోహరించాయి. ఎవరి స్థాయిలో వారు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. 2024 కోసం చేసిన పోరు చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మళ్లీ ఇటువంటి పోరును ఎవ్వరు చూడబోరనే ప్రచారం కూడా సాగుతోంది. అంతేకాకుండా దేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం ఏపీలో నమోదు కావడం కూడా మరొక చర్చకు దారితీసింది. హోరాహోరీగా సాగిన పోరులో ఇరు పార్టీలు ప్రాణం పెట్టి ప్రచారంలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేశారు. మొత్తానికి భూమి మీద ఓ కురుక్షేత్ర యుద్ధాన్ని చూపించారు. మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి మద్దతు తెలిపారు? ఈ ఎన్నికల్లో గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని శాశ్వతంగా ఉంచుకునేదెవరు, ఓడి రాజకీయాల నుంచి దూరంగా ఉండేదెవరో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.